హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు. ముష్కర మూకలతో భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ తీవ్ర వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం పాకిస్తాన్ వల్ల కాకపోతే ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ప్రతిపక్ష కాంగ్రెస్పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ సమయంలో మా తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు నాకు పెరోల్ కూడా ఇవ్వలేదు. అలాంటిది కాంగ్రెస్ మమ్మల్ని నియంతలుగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది అని రాజ్నాథ్ తెలిపారు. ఉగ్రదాడులను ఉద్దేశిస్తూ రక్షణ మంత్రి ఇటీవల పాకిస్తాన్కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్తాన్కు పారిపోయినా వదలం, మరీ మట్టుపడతామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక న్యూఢిల్లీ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై స్పందిస్తూ గతంలో రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎప్పుడు ఏ దేశంపై దాడి చేయదని, వారి భూభాగాలను ఆక్రమించేందుకు యత్నించదని ఆయన స్పష్టం చేశారు. రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తానీ జర్నలిస్ట్ ఇటీవల అమెరికాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికా స్పోక్స్ పర్సన్ మిల్లర్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన, ఇరు దేశాల వ్యవహారాల్లో మేము తలదూర్చమని మీరు తేల్చుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.